హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అన్న దాని గురించి అయితే నేను ఎగ్జాంపుల్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ డబుల్ ఇంటిగ్రేషన్ పైన నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఓకే, కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి అక్కడ చూడండి. ఓకే, మనం చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలంటే ఇంటిగ్రేషన్ డబల్ ఇంటిగ్రేషన్ ఉంటుందా. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ లిమిట్, ఇక్కడ ఎక్స్ లిమిట్ ఎక్కడ ఉంది, ఎక్స్ టు 1 ఉంది, అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది వై లిమిట్ అవుతుంది మనకి. ఓకే, ఇది ఎక్స్ లిమిట్ అవుతుంది, అంటే విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ ఫస్ట్ చేయాలి, తర్వాత ఎక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది, సైన్ వై స్క్వేర్ ఉంది, బట్ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మాత్రమే తెలుసు. ఓకే, ఇలా ఉంటే మాత్రం ఇంటిగ్రేషన్ చేయొచ్చు, బట్ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ వై స్క్వేర్ ఉంది, దీనికి ఇంటిగ్రేషన్ మనకు లేదు. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటి, మనకి సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2t, 2y ఈజ్ ఈక్వల్ టు dy ఈజ్ ఈక్వల్ టు dt, దెన్ అగైన్ y dy ఈజ్ ఈక్వల్ టు dt by 2 ఇలా వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి y ఉంటే y dy దగ్గర dt by 2 అని తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ y కూడా లేదు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇక్కడ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక రఫ్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఒక రఫ్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మనకి వై యాక్సిస్. ఓకే, ఫస్ట్ గివెన్ లిమిట్స్ అయితే రాసుకోండి. సొల్యూషన్ గివెన్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి, x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు x టు y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది ఇచ్చిన లిమిట్స్ అయితే ఇవి ఇచ్చాడు. ఇప్పుడు ఈ లిమిట్స్ వచ్చేసి ఒక రఫ్ డయాగ్రామ్ అయితే రాసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఈ రఫ్ డయాగ్రామ్ అయితే రాసుకుందాం. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏంటి, స్ట్రైట్ లైనా ఇలా వస్తుంది, అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ y యాక్సిస్, అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇది x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇలా ఉంటుంది మనకి. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది మనకి ఇది అంటే 1,1, ఇది x ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి ఇచ్చిన లిమిట్ ఎలా ఉందంటే లోవర్, ఇది y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది y ఈజ్ ఈక్వల్ టు 1, ఇది x ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన లిమిట్ y ఈజ్ ఈక్వల్ టు x టు y ఈజ్ ఈక్వల్ టు 1. ఇచ్చిన స్టిప్ మనకి ఎలా ఉంది, y లిమిట్స్ కాబట్టి వర్టికల్ స్టిప్ ఉంది, అంటే మనకి ఇప్పుడు ఇలా ఉంది. ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చాడు, అంటే ఇది ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు x కదా. ఓకే, y ఈజ్ x టు 1, చూడండి x టు 1 అండ్ x లిమిట్ x టు 0 టు 1. అర్థమైందా? ఇలా ఉన్న లిమిట్స్ ని వర్టికల్ లో ఉన్న స్టిప్ ని ఏం చేయాలి, హారిజాంటల్ స్టిప్ చేసుకోవాలి. ఓకే, హారిజాంటల్ చేయాలి మనము. అర్థమైందా? ఇలా రాసుకోవాల్సి ఉంటుంది, అంటే ఇలా. ఓకే, అప్పుడు మనకి ఇది లోవర్ లిమిట్ అవుతుంది, ఇది అప్పర్ లిమిట్. అర్థమైందా? ఇప్పుడు లిమిట్స్ చేంజ్ అవుతుంది. న్యూ లిమిట్స్ ఏమైతుంది మనకి, ఎక్స్ లిమిట్స్ ఏమైతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు, ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ కదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అండ్ y లిమిట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఇది 0,0. ఓకే, 0 టు 1, 0 టు y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, లోవర్ లిమిట్ ఏది, y కి 0 అండ్ అప్పర్ లిమిట్ ఏది, లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఏంటి 1. ఓకే, ఇది మనకి న్యూ లిమిట్, దీన్ని అయితే యూజ్ చేయండి. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు y ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 sin y స్క్వేర్
dy dx ఇలా ఉంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది? y is equal to 0 to 1 sin y square dy as it is అలాగే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తే x 0 to y dy ఆల్రెడీ రాసుకున్నాము, ఇలా వస్తుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అయితే అప్లై చేయండి. ఏమవుతుంది? y is equal to 0 to 1 y sin y square dy వస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. పుట్ y square is equal to t, 2y dy is equal to dt. ఓకే, y dy is equal to dt by 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు పుట్ చేయండి. ఇక్కడ లిమిట్స్ కూడా చేంజ్ అవుతుంది. y is equal to 0, t is equal to 0, y is equal to 1, t is equal to 1. ఓకే, ఇది t లిమిట్స్ అవుతుంది 0 to 1. ఓకే, sin y square దగ్గర t పుట్ చేస్తే sin t అండ్ y dy ఏమవుతుంది? dt by 2. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 యాజ్ ఇట్ ఈస్ బయటికి తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t ఏమవుతుంది మనకి? cos. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ఏంటి మనకి? cos t అవుతుంది. 0 to 1 పుట్ చేయండి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అయితే పుట్ చేయండి. ఇది మైనస్ వస్తుంది. ఓకే, 1/2 మైనస్ cos 1 మైనస్ ప్లస్ cos 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. cos 0 వాల్యూ ఎంత? cos 0 వాల్యూ 1 మైనస్ cos 1. ఓకే, ఇదైతే మనకి లిమిట్స్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అయితే ఇలా వస్తుంది మనకి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము కలుసుకుందాం. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.